ఆదూరు బౌద్ధ స్తూపానికి పూర్వపు వైభవం తీసుకువస్తున్న పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఆదూరు బౌద్ధ స్తూపాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు అనేక విధాలుగా గిడ్డి సత్యనారాయణ ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా పాసర్లపూడి బ్రిడ్జి నుంచి ఆదూరు వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర 9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. పాసర్లపూడి లంక గ్రామానికి చెందిన ఉండ్రు రాజశేఖర్, ఉండ్రు కాంతారావు ఇద్దరు అన్నదమ్ములు ఐఏఎస్లు కావడంతో, అలాగే వారి సతీమణులు కూడా ఐఏఎస్లు కావడంతో వారి చొరవతో ఈ రోడ్డుకు ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చారు. పుట్టిన ఊరు కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ఉండ్రు కాంతారావు, ఉండ్రు రాజశేఖర్ వారి కుటుంబ సభ్యులను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను ఆదూరు, లూటుకూరు, పాసర్లపూడి లంక, పాసర్లపూడి గ్రామస్తులు అభినందించారు. 216 జాతీయ రహదారి నుంచి ఆదూరు బౌద్ధ స్తూపం వైపు ఈ రోడ్డు రావడంతో పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానిక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పాసర్లపూడి లంక, ఆదూరు ఏటిగట్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, నాయకులకు మరియు ఈ ప్రాంత గ్రామస్తులకు అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ అయిన తర్వాత ఎంతో అధ్వాన్యమైనటువంటి రోడ్ల మీద దృష్టి పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్లో ఏదైతే ఓట్లేసి గెలిపించిన క్రమంలో ఎలక్షన్ కౌంటింగ్లో స్టార్టింగ్ అయినటువంటి ఆదూరు, నా ఓట్ల లెక్కింపు ఆదూరు నుంచి స్టార్ట్ అయింది. ఆదూరు నుంచి స్టార్ట్ అయ్యి ఆదూరులో మెజార్టీ వచ్చింది కాబట్టి ఈ అభివృద్ధి కూడా ఆదూరు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మామిడికుదురు మండలం 11 గ్రామాలైనా కూడా ఈరోజు అప్పటిపల్లి కాజ్వేకి 14 కోట్ల రూపాయలు, అదేవిధంగా మామిడికుదురు మండలానికి మొట్టమొదటిగా పంచాయతీరాజ్ నుంచి వచ్చి ఇచ్చినటువంటి గ్రాంట్స్ 4 కోట్ల రూపాయలు, తర్వాత లూటుకూరు బాడవకి 2 కోట్ల రూపాయలు, 250. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ రోడ్డుకి 9 కోట్ల రూపాయలు, తర్వాత అంతకుముందు ఈ చింతలంక రోడ్డుకి 2,25,00,000. అంటే ఒక్కసారి ఈ 11 గ్రామాలకి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయో ఒకసారి కౌంట్ చేసుకోండి. మీరు ఇచ్చినటువంటి ఓట్ల లెక్కింపు కంటే ఎక్కువగా మీకు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఓన్లీ రోడ్ల విషయంలోనే, ఇంకా తాగునీటి విషయంలో కూడా చేయడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. అదేవిధంగా అంటే మిగతా 3 మండలాలకు కూడా చేయడం జరిగింది. అందుకనే వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు, లేకపోతే ఇప్పటికి తాతకాపూర్ మీద తలకొచ్చింది. అయితే ఇంకొక విషయం చెప్తున్నా, ఇది ఈ గ్రామంలో చదువుకుని ఈ గ్రామం నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి మిత్రులు రాజశేఖర్ గారు, కాంతారావు గారు, వారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ వారసులుగా గతంలో ఈ భారతదేశానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పే బ్యాక్ టు సొసైటీ, ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు, ఆయన ఆశయాలకు అనుగుణంగా చదువుకున్నటువంటి వ్యక్తులు రాజశేఖర్ గారు, కాంతారావు గారు మళ్ళా తిరిగి ఈ ప్రాంతానికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో వారు పాల్పంచుకోవడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మన జిల్లా కలెక్టర్ గారు నాతో మాట్లాడి ఇది చేయడం జరిగింది. ఇందులో భాగంగా సోదరుడు సుధాకర్ గారు కూడా ఎంతో శ్రమించారు కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. అంబేద్కర్ ఆశయ సాధనలో మేము అంబేద్కర్ వారసులుగా పనిచేస్తూ ఆయన యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈ నియోజకవర్గానికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. దానికి ప్రప్రథమైనటువంటి కారణం ఏంటంటే
జనసేన అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన కూడా అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన అనుసరణగా ఈ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేయాలి. లేకపోతే మిత్రుడు ప్రదీప్ ఉన్నాడు, మీడియా మిత్రుడు. ఈయన ఈ ప్రాంతంలో ఏదోటి అభివృద్ధి చేయాలి, ఏదోటి పనులు జరగాలని ఎప్పుడు నా వెంటబడుతూ ఉంటారు. దానికి ప్రధానమైనటువంటి విషయం మీరందరూ గమనించాలి. 2 times నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి గోదావరిలో పర్యటన చేయించడం జరిగింది. ఎందుకంటే ఈ గోదావరి నది కోతకు గురవుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా డెవలప్మెంట్ కట్టించాలి, గ్రోయిన్స్ కట్టించాలి, దాంట్లో మీ పాత్ర ప్రప్రథమంగా గవర్నమెంట్కి తెలియాలి అనే ఉద్దేశంతో ఆయన నన్ను చాలాసార్లు, అంటే ఒక మీడియా మిత్రుడు ఉంటే సమాజానికి ఏ విధమైనటువంటి మంచి జరుగుతుంది అనేది కూడా మీరందరూ ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ ఏటిగట్టు బీటీ రోడ్ నిర్మాణానికి సహకరించినటువంటి ఈ ప్రాంత వాసులకు, అదేవిధంగా గ్రామస్తులకు, సర్పంచులకు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోతే మొన్న అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది బౌద్ధ స్తూపం గురించి. పెద్దలు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు నాకు. ఎందుకంటే నేను డీజీపీ ఆఫీస్లో చేసేటప్పుడు కూడా వారు వచ్చి నన్ను ప్రత్యేకించి మాట్లాడి నాగయ్య గారితో పాటు వచ్చేవారు. అయితే నా సర్వీస్ కంటే వీళ్ళ సర్వీస్ మరువలేదు. కానీ ఎక్కడున్నా ఈ ప్రాంతాన్ని గుర్తించుకుని ఆ బౌద్ధ స్తూపం, ఆ ఏరియాని డెవలప్ చేయాలనేది ఆయన యొక్క ఆశయం. కాబట్టి దాంట్లో భాగంగా నా వంతు కార్యక్రమంగా నేను కూడా దానికి ఆ డెవలప్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ని అడగటం జరిగింది. గవర్నమెంట్ కూడా పాజిటివ్గా స్పందించింది. తప్పనిసరిగా అంటే ఈ బౌద్ధ స్తూపం దగ్గరికి దేశ విదేశాల నుంచి వాళ్ళు మామూలు వస్తూ ఉంటారని చెప్పడం కూడా జరిగింది. అంచేత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అంచేత మీరెంతో అదృష్టవంతులు. ఈ మండలంలో మీకు దగ్గరగా బౌద్ధ స్తూపం ఉంటాం, అదేవిధంగా బాలబాలాజీ టెంపుల్ గురించి కూడా మరి గతంలో చెప్పాను, మొన్న అయితే ప్రస్తావించలేదు. దాని గురించి ప్రత్యేకించి ప్రస్తావించాలనే ఉద్దేశంతో ఆ ఒక్కటి ఆఫ్ చేసి ఐనవేలి టెంపుల్ గురించి, ఐనవేలి కాజువే గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ప్రత్యేకతలు, వాటి అవసరాలు ఇవన్నీ కూడా అసెంబ్లీలో వివరించడం జరుగుతుంది. అంచేత మీరందరూ కూడా గమనించండి. మీ యొక్క సహాయ సహకారాలతోటి నేను ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.